అమెరికా చైనా మధ్య పోరు తారాస్థాయికి చేరుకుందా? డాలర్తో ఢీకొడుతున్న డ్రాగన్ ఆ దిశగా విజయం సాధిస్తుందా? అమెరికా కరెన్సీ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసే దిశగా చైనా పోరు సక్సెస్ అవుతుందా? అదే బాటలో పయనించేందుకు ప్రయత్నిస్తున్న భారత్ ఎత్తుగడేంటి? అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ కావాలంటే డాలర్లు కావాలి. ఎలక్ట్రానిక్స్ కావాలన్నా అదే పరిస్థితి. వజ్రాలు, ఔషధాల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు, ఎరువులు, విదేశాల నుంచి కొనే యుద్ధ విమానాలు, ఇతర రక్షణ పరికరాలు, వంట నూనెలు ఏది కొనాలన్నా డాలర్లే గతి. 7-8 దశాబ్దాలుగా ప్రపంచ విపణిలో ఇలా ఆధిపత్యం చాటుతున్న డాలర్ను ఇటీవలి కాలంలో ఆసియా దేశాలు సవాల్ చేస్తున్నాయి. చైనా, భారత్ సహా పలు దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. చైనా తన డిజిటల్ యువాన్ల ద్వారా దేశీయంగా థాయిలాండ్, యుఏఈ, సౌదీలతో కలిసి ఎమిరేట్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. బ్రిక్ దేశాలు కూడా ఆ దిశగా ఇప్పటికే ఆలోచిస్తున్నాయి. చైనా విషయానికి వస్తే అది ఇన్నాళ్లుగా 2 దేశాల మధ్య జరిగే లావాదేవీలకు వాడుతున్న స్విఫ్ట్ చెల్లింపుల వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది. ఈ స్విఫ్ట్ వ్యవస్థపై పూర్తిగా అమెరికా డాలర్ ఆధిపత్యం ఉంది. ఈ వ్యవస్థ ద్వారా ఒక దేశం నుంచి మరొక దేశానికి డబ్బు పంపాలంటే మధ్యలో డాలర్లోకి మార్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఒక భారతీయ వ్యాపారి థాయిలాండ్ వ్యాపారి నుంచి 1,00,000 బాట్ల విలువైన వస్తువులు కొన్నాడు. నేరుగా భారత కరెన్సీని థాయిలాండ్ కరెన్సీలోకి మార్చి ఆ వ్యాపారికి చెల్లించవచ్చు. కానీ బ్యాంకులు అందుకు భారీగా ఎక్స్చేంజీ ఫీజులు వసూలు చేస్తాయి. ఎందుకంటే తక్కువ డిమాండ్ ఉండే బాట్ల లభ్యత మార్కెట్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి సేకరణకు బ్యాంకులు ఎక్కువ ఫీజు వసూలు చేస్తాయి. అదే డాలర్లైతే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల డాలర్ మార్పిడి ఫీజు 1-2% ఉంటే బాట్ మార్పిడి ఫీజు 5-7% దాకా ఉంటుంది. అందుకే రూపాయల్ని తొలుత డాలర్లోకి మార్చి ఆ తర్వాత బాట్లలోకి మారిస్తే భారతీయ వ్యాపారికి ఖర్చు తగ్గుతుంది. ఇలా డాలర్లలోకి మార్చడానికి స్విఫ్ట్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. అయితే ఇది కరెన్సీ మార్పిడి వ్యవస్థ కాదు, కేవలం ఒక మెసేజింగ్ వ్యవస్థ. డాలర్ ఆధిపత్యానికి చెక్ పెడుతూనే వేగంగా డబ్బు పంపేలా చైనా, హాంకాంగ్, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి డాలర్ అవసరం లేని బ్లాక్ చైన్ సాంకేతికతతో పనిచేసే ఎమిరేట్స్ అనే చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించాయి. తర్వాత సౌదీ అరేబియా కూడా ఇందులో చేరింది. ఇందులో మార్పిడి ఎలా జరుగుతుందంటే, ఎమిరేట్స్ లో భాగంగా ఉన్న దేశాలన్నీ తమ డిజిటల్ కరెన్సీలను ఆ ప్లాట్ఫామ్ పై ఉంచుతాయి. చైనాలోని ఒక కంపెనీ యుఏఈలోని ఒక కంపెనీకి చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు తన డిజిటల్ యువాన్లను ఆ ప్లాట్ఫామ్లోకి విడుదల చేస్తుంది. ఎమిరేట్స్లోని స్మార్ట్ కాంట్రాక్ట్ అనే ప్రోగ్రాం ఆ డిజిటల్ యువాన్లను ఆ రోజు రేటు ప్రకారం డిజిటల్ దిర్హాంలలోకి మార్చి యుఏఈ కంపెనీ ఖాతాలో వేస్తుంది. కొన్ని సెకన్లలోనే పని అయిపోతుంది. దీంట్లో ఎక్కడ డాలర్ ప్రస్తావన ఉండదు. చైనా ఈ యువాన్ల తరహాలోనే ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం కూడా డిజిటల్ రూపీని ప్రవేశపెట్టింది. పెద్ద ఎత్తున కాదు గాని డాలర్తో సంబంధం లేకుండా ఇతర దేశాలతో లావాదేవీలు జరపడానికి భారత్ ఇప్పటికే చెప్పుకోదగ్గ ప్రయత్నాలు చేస్తోంది. రష్యా, యుఏఈ, శ్రీలంక, నైజీరియా, టాంజానియా, మారిషస్ వంటి దేశాలతో భారత్ ఈ పద్ధతిలోనే రూపీ ట్రేడింగ్ దిశగా కీలక ముందడుగు వేసింది. అలాగే వివిధ దేశాల స్థానిక చెల్లింపుల వ్యవస్థలతో మన యూపీఐని అనుసంధానం చేసేందుకు భారత్ కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. సింగపూర్లోని పేనౌ వ్యవస్థతో మన యూపీఐ పూర్తిగా అనుసంధానమైంది. అంటే ఇప్పుడు సింగపూర్ వెళ్లే భారతీయులు ఎంచక్కా యూపీఐ ద్వారా అక్కడి దుకాణాల్లో చెల్లింపులు చేయొచ్చు. దీనికి మన ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ఖాతాల్లో యూపీఐ ఇంటర్నేషనల్ ఆప్షన్ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. మన ఖాతాలోంచి రూపాయల్లో డబ్బులు కట్ అయ్యి వారి ఖాతాలో సింగపూర్ డాలర్లలో జమ అవుతాయి. ఇలాగే యుఏఈలో నియోపే టెర్మినల్స్ ఉన్న చోట మన యూపీఐ పనిచేస్తుంది. నేపాల్, భూటాన్లో భారతీయులు యూపీఐ యాప్స్తో చెల్లింపులు చేయొచ్చు. 2024 ఫిబ్రవరి నుంచి మారిషస్, శ్రీలంకలో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. యూరోప్లో తొలిసారి ప్యారిస్లోని ఈఫిల్ టవర్ దగ్గర యూపీఐ చెల్లింపులను అనుమతించారు. యూకే, ఆస్ట్రేలియా, థాయిలాండ్, సౌదీ అరేబియా వంటి దేశాలతో
యూపీఐ అనుసంధానానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రిటైల్ చెల్లింపుల్లో ప్రస్తుతం అమెరికాకు చెందిన వీసా, మాస్టర్ కార్డులదే ఆధిపత్యం. కానీ యూపీఐ ఎన్ని దేశాలకు విస్తరిస్తే అన్ని దేశాల్లో మన చెల్లింపులు అంతగా పెరుగుతాయి. అన్ని దేశాలు ఇదే విధానాన్ని పాటించడం మొదలు పెడితే క్రమంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డాలర్ హవా తగ్గుతుంది. చైనా, భారత్, రష్యా లాంటి పెద్ద దేశాలు పూనుకుంటే డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టడం కష్టం కాకపోవచ్చు.